ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం కొప్పాక గ్రామము నుండి యేసుమణి గారి కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారు. సోదరి యేసుమణి గారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాము. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం అనుదినం కావాలి, ప్రార్థింపమనవి. బైబిల్ని అనుసరించి మోక్ష మార్గ ప్రవేశం ఎట్లు అనే అంశంపై మీ స్వగృహంలో మీరు వినదలుచుకున్న ఎడల ఈ స్క్రీన్పై ఉన్న ఫోన్ నెంబరుకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మనవి. ఒక నెలలో 30 మందికి ఈ విధంగా బైబిల్ని అనుసరించి మోక్ష మార్గ ఉపదేశం ఎట్లు అనేది చేయుటకు సంకల్పించాం. క్రైస్తవేతర కుటుంబాలు యేసుక్రీస్తును గూర్చి, బైబిల్ని గూర్చి తెలుసుకోవటానికి చక్కటి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకునమని నేను మనవి చేస్తున్నాను. మీ స్నేహితులలో ఎవరైనా క్రైస్తవేతరులుండి వారు యేసును తెలుసుకోవాలని ఆశపడితే, బైబిల్ని తెలుసుకోవాలని ఆశపడితే, వారి గృహానికి ఉచితంగా వెళ్ళి తెలియచేయుటకు నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సేవను వినియోగించుకోనమని మనవి చేస్తున్నాము. ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. యేసుమణి గారు ఇచ్చిన సహాయం కొరకు కృతజ్ఞతలు. కుటుంబాన్ని దీవించమనవి. ఇటీవలే అనేక మంది ముందుకు వచ్చి వాక్యాన్ని ప్రసారం చేయుటకు సహాయం చేయండి. అలాగే బైబిల్ని అనుసరించి పరలోక రాజ్య ప్రవేశం, మోక్ష మార్గ ఉపదేశం ఎట్లో తెలుసుకొనుటకు అనేక కుటుంబాలను ప్రేరేపించండి. ఘనత పొందండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మీరే మాట్లాడండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 6వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టును తోలిదట్టియు ధరించుకున్నవాడు. అతడు అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు యోహాను, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచు ఉండెను. యోహాను నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాడు. నా వెనుక వస్తున్నవాడు నాకంటే శక్తిమంతుడు. నేను వంగి ఆయన చెప్పుల వారునైనా విప్పుటకు యోగ్యుడును కాను. నేను నీటి యందు బాప్తిస్మం ఇచ్చాను, కానీ ఆయన మీకు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచు ఉండెను.
ఈ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ లోపల బాప్తిస్మము అనేటువంటి రెండు పదాలు విడిగా కనిపిస్తున్నాయి. కానీ బాప్తిస్మము అనేది కామన్గానే కనిపిస్తోంది. దెన్ వాట్ ఈస్ ద క్లారిఫికేషన్? పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును ఇస్తున్నాడు. ఆత్మలో బాప్తిస్మము, నీటిలో బాప్తిస్మము. కనుక ఈ రెండింటిని గూర్చి కొంచెం వివరం తెలుసుకోవాలి. బాప్తిస్మమిచ్చు యోహాను పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మాన్ని ప్రకటిస్తూ నేట ముంచుచున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఇస్తున్న బాప్తిస్మంలో నీరు లేదు. ప్లీజ్ ఫైండ్ ఇట్ అవుట్. పేరు బాప్తిస్మమనే వాడాడు, కానీ నీరు అనే పదం వాడలేదు. పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మము అన్నాడు. బాప్తిస్మము అనే పదం బాప్టిజో అనే గ్రీకు పదంలో వస్తోంది. అంటే ముంచుట అని అర్థం. మునుగుట, కంప్లీట్గా లోనికి వెళ్ళుట, బయటకు వచ్చుట. కనుక రోమా పత్రిక 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు రాస్తూ, క్రీస్తు యేసు లోనికి బాప్తిస్మము పొందిన మీరు ఆయన మరణములోనికి, ఆయన పునరుత్థానములోనికి బాప్తిస్మము పొందితిరి అని అన్నాడు. నీళ్లలో మునిగిన వాడు పైకి లేస్తాడు. ఆ విధంగానే నీళ్లలో మునుగుట మరణ సాదృశ్యము, పైకి లేచుట మరణించిన తరువాత కలుగు పునరుత్థానము. మరణమును మరణింపచేసి పునరుద్ధానుడగుట బాప్తిస్మము అనగా, మరణమును నశింపచేసి పునరుద్ధానులగుట. ఎక్కడ? పరిశుద్ధాత్మలో. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనగా పరిశుద్ధాత్ముని హృదయములో, నూతన భాగంలో, నూతన స్వభావంలో నివాసముండునట్లుగా క్రీస్తు యేసు నందలి విశ్వాసము. క్రీస్తు మరణములో పాలిభాగము, క్రీస్తు ఆధ్యాత్మిక పునరుద్ధానములో పాలిభాగము. సెపరేషన్ ఫ్రమ్ గాడ్ అండ్ రీయూనియన్ విత్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. దేవుని నుండి మరణము, ఎడబాటు, దేవునితో సమకూర్పు, పునరుద్ధానము. కనుక సిలువలో యేసుక్రీస్తు పొందిన రెండు అనుభవాలు ఏమిటంటే డెత్ అండ్ స్పిరిచువల్ రిజరెక్షన్. స్పిరిచువల్ డెత్ అండ్ స్పిరిచువల్ రిజరెక్షన్. ఆత్మీయ మరణము, ఆత్మీయ పునరుత్థానము. దానినే ఇక్కడ భక్తుడు వర్ణిస్తూ బాప్తిస్మం అని చెప్పాడు. ఇప్పుడు మనం బాప్తిస్మం అంటే నీళ్లలో ముంచి చూపిస్తున్నాము. డిప్పింగ్ ఇన్ టు ద వాటర్, ముంచుతున్నాం. అది సింబాలిజం. ఓల్డ్ టెస్టిమెంట్లో ఒరిజినల్ బాప్టిజం యొక్క సింబాలిజం చూపించబడింది. అయితే న్యూ టెస్టిమెంట్లో బాప్తిస్మము వచ్చేటప్పటికీ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము. ఇట్స్ వర్డ్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. తండ్రి నామం, కుమారుని నామం, పరిశుద్ధాత్మ నామం అనలా, విడిగా 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 చెప్పలా. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము అన్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకు ఒకే నామం సూచించాడు.
తండ్రి యొక్క నామము, కుమారుడు యొక్క నామము, పరిశుద్ధాత్మ నామము అట్లా విడిగా చెప్పాల. ముగ్గురిని ఒకే నామంలో సూచించాడు. యేసు నామం అది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మీరు యేసు నామమున మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందమన్నాడు. కనుక యేసు మరణములోనికి, యేసు పునరుద్ధానములోనికి భాగస్థులమవుతున్నాము అని చెప్పటానికి బ్యాప్టిజం అనే పదం వాడాడు. కనుక నూతన నిబంధన బాప్తిస్మము యేసు అనుగ్రహించు దానిలో నీటికి చోటు లేదు. దేర్ ఈస్ ద నో ప్లేస్ ఫర్ ద వాటర్. గ్రహించండి. కనుక బాప్తిస్మము అంతరంగ సంబంధమైనది. బాహ్య సున్నతి యూదులకు ఎట్లు రక్షణార్థమైన గుర్తుకున్నదో అట్లే బాహ్యమున సంభవించిన అంతరంగ సున్నతికి బాహ్య సంబంధమైన గుర్తుగా నీటి బాప్తిస్మం ఉన్నది. బాహ్య సంబంధమైన గుర్తు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, వాటర్ బ్యాప్టిజం. కనుక రక్షణ పొందుటకు నీటి బాప్తిస్మం కాదు, రక్షించబడ్డాము అని ప్రకటించుటకు నీటి బాప్తిస్మము. చిన్న ఉదాహరణ, స్త్రీ పురుషులు ప్రమాణము చేసుకుని వివాహములో భాగస్థులైనప్పుడు ఆ వివాహమును లోకమునకు కనపరుచుటకు ప్రేమకు సూచనగా తాళి కడతారు. తాళి బొట్టు కట్టుట ద్వారా భార్యాభర్తలను లోకానికి కనపరుస్తున్నారు. ఒకరికి ఒకరు ప్రమాణము చేసుకున్నట ద్వారా భార్యాభర్తలమని అంగీకరిస్తున్నారు. No one can make them wife and husband. They themselves can declare that they are wife and husband. అర్థమైంది? వాళ్ళిరువురు ప్రమాణం చేసుకుని వాళ్ళే ప్రకటించుకుంటారు, మేము భార్యాభర్తలంగా ఉన్నాము, ఉంటాము, ఉండబోతున్నాము. మానవ పాత్ర లేదు అందులో. మానవ పాత్ర లేదు, ఇతర ఏ పాత్ర లేదు. దాన్ని పెర్ఫామ్ చేయటానికి, దాన్ని సూచించటానికి, దాన్ని కనపరచడానికి ద అగ్రిమెంట్, అన్సీన్ అగ్రిమెంట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ must be shown before the public in the form of appearance or a gift like. ఏదో ఒక బహుమానము, ఒక కనపడే దాంతోనో మేము భార్య భర్తలను చెప్పాలా. అందుకే నల్లపూసలు వేసిన, కాళ్ళమెట్లు పెట్టిన, తాళిబొట్టు ధరించిన అర్థం ఏమిటి? వివాహిత, వివాహితుడు అని ఎట్లా తెలుస్తోంది? కనుక వివాహం ఇవి లేకపోతే వివాహం కాదా? వివాహం స్త్రీ పురుషుల మధ్య, వారి అంగీకారం మధ్య. దాన్ని బాహ్య ప్రపంచానికి చాటడానికి గురుతుల చేత. అట్లాగే పాత నిబంధనలోని బాప్తిస్మం ఛాయగా చెప్పబడితే వాస్తవ బాప్తిస్మం క్రీస్తు యేసునందు అనుగ్రహించబడిన దానిని గురించి చెప్పుటకు నీటి బాప్తిస్మాన్ని ఆచరించారు. ఇట్స్ ఎ పబ్లిక్ కన్ఫెషన్, నాట్ నీడెడ్ బిఫోర్ గాడ్ టు సేవ్ ఫ్రమ్ ద సిన్. కనుక ఒకడు నీటి బాప్తిస్మం చేత పరలోక రాజ్యం చేరడు. క్రీస్తు యేసునందలి విశ్వాసము చేత ఒకడు నీతిమంతుడికి తీర్చబడి క్రీస్తు సంబంధిగా పరలోకం చేరతాడు. దట్ ఇస్ ద డిఫరెన్స్. ఇది మేజర్ డిఫరెన్స్ అండ్ మేజర్ కాంట్రడిక్టరీ, సరిగా అర్థం చేసుకోకపోతే. కనుక భౌతికమైనటువంటి బాప్తిస్మం చేత క్రైస్తవుడు కాలేము. విశ్వాస సంబంధమైన నిరీక్షణను బట్టి, ఒప్పుకోలును బట్టి, నీ హృదయమందు నీవు విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని ఎడల నీవు రక్షించబడతావు. ఫెయిత్ ఇన్ హార్ట్ అండ్ ఓపెన్ విట్నెస్ అమాంగ్ పీపుల్. కనుక ప్రజల మధ్య బహిరంగ సాక్ష్యం ఇస్తున్నాము రక్షణ పొందామని.
పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఇది డైరెక్ట్గా హృదయంలో జరిగేటువంటి ప్రక్రియ. రహస్య గోప్యాంగ చర్మం కత్తిరించమనేది దేవుడు అబ్రహామునకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు చెప్పాడు. అబ్రహాము మొట్టమొదటి తన కుమారుడని ఇష్మాయేలుకు, ఇస్సాకునకు, ఇంటి వారందరికీ సున్నతి చేయించాడు. ఆ సున్నతి ఇప్పటికీ యూదులలో వారు ఏర్పరచబడిన వారిని చెప్పుటకు గురుతై ఉంది. కనుక సున్నతి చేత గుర్తించబడతారా? గుర్తింపు పొందామని సున్నతి తెలియజేస్తుందా? కనుక అగ్రిమెంట్ బిట్వీన్ గాడ్ అండ్ ఇజ్రాయెల్ ఈజ్ త్రూ ద covenant, not by the symbol of covenant. Covenant is different from the symbol of covenant. నిబంధన వేరు, నిబంధన గురుతు వేరు. కనుక నిబంధన గురుతు జ్ఞాపకానికి, అర్థం చేసుకోవటానికి, గ్రహించటానికి, మరవక ఉండుటకు, నిబంధనను మరువక ఉండుటకు ఒక బాహ్య సంబంధమైన గుర్తు. అదేవిధంగా నీటి బాప్తిస్మము కూడాను. నీళ్లలో మునిగితే పాపాలు పోవు. ఏ క్రైస్తవుడు నీట మునుగుట ద్వారా రక్షించబడ్డాననుకుంటే అయోమయమే, అమాయకత్వమే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసము చేత ఉచితంగా పాపక్షమాపణ దేవుడు ప్రకటిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తు రక్తం మనలను పవిత్రులను చేస్తుంది, నీటి బాప్తిస్మం కాదు. కనుక అంతరంగ శుద్ధి దేవుని వాక్యము చేత, నీటి చేత కాదు. కనుక హృదయము దేవునికి చెందినదైతే సమస్త క్రియలు ఆయన పేరటనే జరుగుతాయి మన జీవితాల్లో. కాబట్టి మనము గుర్తించాలి, ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మాలు ఇస్తున్నప్పుడు ఇవి యేసు క్రీస్తు నామమున, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఇవ్వబడినవి కావు. దీని యందు పునరుద్ధానాన్ని గూర్చినటువంటి సంఘపరమైన నిరీక్షణ ఉన్నది, ఆ కాలమున లేదు. కనుక యోహాను ఇచ్చిన బాప్తిస్మము పొందిన కొందరు పౌలుతో మాట్లాడినప్పుడు, మీరు ఏ నామమున బాప్తిస్మం పొందితిరి? యోహాను శిష్యులు అన్నారు, ఏ నామాన్న బాప్తిస్మం పొందటం ఏమిటి? మేము యోహాను శిష్యులు, యోహాను మాకు పాపక్షమాపణ విషయమై, మారు మనసు విషయమై బాప్తిస్మం ఇచ్చాడు. నో నో నో, దట్స్ నాట్ ఇనఫ్. అది కాదు, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అని పౌలు గారు చెబితే మళ్ళా వాళ్ళు బాప్తిస్మాలు తీసుకున్నారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచు వరకు రక్షించబడినట్టు కాదు. అందువలన యోహాను శిష్యులు మరలా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారై మరలా బాప్తిస్మాలో పాలుభాగస్తులయ్యారు. Baptism cannot save you. Faith in Christ alone and the grace of God can alone saves you. నిన్ను రక్షిస్తుంది. యోహాను అతని వస్త్రధారణ, అతని ఆహార పదార్థాలు వ్రాస్తూ, ఒంటె రోమముల వస్త్రం, మల చుట్టూ తోలు దట్టి. ఒక సువార్థికుడిగా యోహాను ఊదా రంగు వస్త్రం కోరుకోలేదు, ఒంటె తోలు కప్పుకున్నాడు. ఈ సో సింపుల్. స్త్రీలు కనిన నరులలో కెల్ల గొప్పవాడైనటువంటి బాప్తిస్మం ఇచ్చు యోహాను తాను తన వస్త్రధారణ, తన మాట అన్ని చూస్తున్నప్పుడు, నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకైన యోగ్యుడును కానన్నాడు, పాత్రును కాదు. And he preached, saying, after me comes he who is mightier than I, the strap of
whose sandals I am not worthy to stoop down and untie. Untie, విపుట. Untie, strap of whose sandals, చెప్పుల వారు విప్పుటకు అర్హుణ్ణి కాదు, యోగ్యుణ్ణి కాదు, పాత్రుణ్ణి కాదు అంటున్నాడు. దెన్ హూ ఈజ్ హీ? ఎవరాయన? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం ఇంట్లో మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. పేతురు యేసుక్రీస్తుని గురించి ఎన్నో మాటలు చెప్పాడు. ఆయన ఎలా దావీదు కుమారుడు, ఏ విధంగా ఆయన మరణించి తిరిగి లేస్తాడు, ఆయన మరణించినప్పుడు ఆయన శరీరం ఎందుకు కుళ్ళు పట్టదో, ఆయన మరణ వేదనలను తప్పించబడిన వాడై ఏ విధంగా దేవుని చేత తిరిగి లేపబడతాడో, ఆయన ఏ విధంగా దేవుడు, ఏ విధంగా రానయ్యున్న రారాజో అపోస్తల కార్యముల 2వ అధ్యాయం అంతా సాక్ష్యం ఇచ్చింది. ఈ సమయంలో వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యములో యోహాను యేసుని ఎంత ఘనపరుస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు అర్హత లేనివాడను. యేసు మీకు బాప్తిస్మము పరిశుద్ధాత్మలో ఇస్తాడని చెప్పి ప్రకటించుచూ ఉండెను. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన వారికి కలిగేటువంటి భాగ్యము నిత్య జీవ ప్రసాదము, ఉచిత పరలోక ప్రవేశము, సంపూర్ణ పరిశుద్ధులుగా తీర్చబడుట. ఈ అనేక సంగతులు యేసునందలి విశ్వాసం చేత నెరవేరుతాయి. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువు గురించి అంతగా చెప్పుటకు కారణం ఏమిటంటే, అతడు దేవుని చేత ప్రభువైన యేసును గుర్తించు నిమిత్తం పంపబడిన వార్తాహరుడు. అయినప్పటికీ అతడు తన యొక్క గొప్పతనాన్ని తాను చాటక తన ప్రభువు యొక్క గొప్పతనాన్ని సూచించాడు. 9వ వచనం నుండి 11వ వచనం వరకు కలిగిన వాక్యములో ఒక గంభీరమైనటువంటి రుజువు చెప్పబడుతోంది. యేసు దేవుని కుమారుడని నిరూపించుటకు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. In those days Jesus came from Nazareth of Galilee and was baptized by John in the Jordan. యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందాడు. గలిలయలో నుండి నజరేతు నుండి వచ్చాడు. బాప్తిస్మము పొందాడు. అయితే ఆ బాప్తిస్మము పొందినప్పుడు ఆకాశము తెరవబడింది. నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆయన ఆకాశము చీల్చబడి పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకు దిగివచ్చుట చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. ఎటువంటి సన్నివేశం! మార్క్ రాస్తున్నాడండి ఈ మాటలు. జాన్ మార్క్ అంటాము. ఈయన రాస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క బాప్తిస్మ అనుభవాన్ని ఇక్కడ సులువుగా చూసినట్లుగా రాస్తున్నాడు. హౌ గ్రేట్ హీ ఈజ్! ఎంత గొప్పవాడంటారు, ఆలోచించండి. మార్కు సువార్త బైబిల్ అతి చిన్నదైనప్పటికీ శక్తివంతమైనటువంటి సువార్తగా లిఖితం పొంది రికార్డ్ చేయబడింది. కనుక ఆయన నీళ్లలో నుండి ఒడ్డుకు వస్తూ ఉండగానే ఒక అద్భుతం జరిగింది. ఆకాశం చీల్చబడింది. పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చి ఆ స్వరం డిక్లేర్ చేస్తోంది, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నాను
అనే ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువును ఐడెంటిఫై చేసింది ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఐడెంటిఫై చేసేటట్లుగా చేసింది ఎవరు? ప్రభువు, పరలోకమందున్న దేవుడు. నీవు నా ప్రియ కుమారుడువు, నేను నీ యందు ఆనందిస్తున్నాననేటువంటి ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చి, యేసు ఎంత ప్రశస్తమైనటువంటి వాడో, ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చినటువంటి వాడో చాలా తేటగా వారు గ్రహించేటట్లుగా యోహాను స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. యోహాను కంటే యేసు గొప్ప కార్యాలు చేసి చూపించాడు. యోహాను కేవలం బోధ వరకే చేశాడు, కానీ యేసైతే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కూడా చేశాడు. కనుక మనం గ్రహించినట్లయితే ఈ వచ్చిన భాగాల్లో దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు లోక పాపములను మోసుకుని పోయేటువంటి దేవుని పిల్లగా, గొర్రె పిల్లగా ప్రసిద్ధి చెందినటువంటి ఆయన చాలా సాధారణమైనటువంటి వ్యక్తిగా, ఆయన నజరేతు వానిగా, మరియ యొక్క కుటుంబంలో నుండి వచ్చిన వానిగా పరిచయం అయ్యాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, సోదరుడా, సోదరి, దేవుడు తన ప్రత్యేక ప్రణాళికను తగిన కాలంలో బయలుపరిచేటువంటి మహాగణుడైనటువంటి వాడండి. ఆ మహాగణుని మనము నిత్యము స్తుతించుతూ వేడుచూ ఉండాలి. నీళ్లలో నుండి ఒడ్డు మీదకి వచ్చినప్పుడు ఆకాశం చీల్చబడింది. పావుర ఆకారం, ఫిజికల్గా పావురం యొక్క ఆకారములో పరిశుద్ధాత్మ దేవుడు యేసు పైన వ్రాలాడు. పరలోకము నుండి తండ్రి స్వరం వినబడుతోంది. నీట మునిగి లేచి కుమారుడు సాక్ష్యమిస్తూ నిలబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు పక్షిరాజుగా ఆయన భుజాలపై ఉన్నాడు. ద ట్రియన్ గాడ్, త్రిత్వ దైవ ప్రత్యక్షత అక్కడ కనిపిస్తుంది. త్రిత్వ దైవ ప్రత్యక్షత అక్కడ మనకు చాలా తేటగా కనిపిస్తుంది. తండ్రి ఉన్నాడు, స్వరమిచ్చి మాట్లాడుతూ నా కుమారుడని పిలుస్తున్నాడు. కుమారుడు ఉన్నాడు, కళ్ళకు కనబడుతున్నాడు. పరిశుద్ధాత్ముడును అక్కడనే ఉన్నాడు. ప్రభువు మీద పరిశుద్ధాత్మ పావురాకారంగా నిలిచాడు. ఈ ట్రియన్ గాడ్, త్రిత్వ దైవము మనం గుర్తెరుగుదాము. నేను ఇక్కడ వాక్య నిలుపుదల చేస్తున్నాను. 12వ వచనం రేపటి దినం ధ్యానిస్తాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన వారు కొప్పాక గ్రామము నుండి యేసుమణి గారి కుటుంబము. వీరికి, వీరి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ప్రార్థించుదాము. ప్రార్థన. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. యేసుమణి గారిని దీవించండి. అలాగే కొన్ని కుటుంబాలు బైబిల్ మోక్ష మార్గం తెలుసుకోవటానికి ఆసక్తినివ్వండి. రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక.